హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BB65 వ్లాగ్స్. ఈరోజు మా తిరుపతి ప్రయాణం గురించి వివరిస్తాను. మేము ఆన్లైన్లో దర్శనం టికెట్ తీసుకోలేదండి, రూమ్ బుకింగ్ చేసుకోలేదు. అవి ఏ విధంగా తీసుకున్నామో చెప్తాను. మేము ట్రైన్ దిగగానే విష్ణు నివాసంకి వెళ్ళాము. అక్కడ SSD టోకెన్స్ ఇస్తారు, అంటే స్లాటెడ్ సర్వదర్శనం అండి. వాళ్ళు ఇచ్చిన టైంకి మనం లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ టోకెన్స్ విష్ణు నివాసం ఆపోజిట్ రైల్వే స్టేషన్ దగ్గర, శ్రీనివాసం ఆపోజిట్ బస్ స్టాండ్లో, భూదేవి కాంప్లెక్స్ ఆపోజిట్ బాలాజీ బస్ స్టాండ్లో మరియు శ్రీవారి మెట్టు దగ్గర 50 మెట్లో ఇస్తారండి. కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలండి. ఎంతమంది దర్శనం చేసుకోవాలంటే అంతమంది లైన్లో వెళ్లాల్సిందేను. టోకెన్ వేయించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చండి. మేము ఫ్రీ దర్శనము టోకెన్ దర్శనము 2 చేసుకున్నామండి. ఫ్రీ దర్శనానికి టోకెన్ దర్శనానికి ఎంట్రన్స్లు వేరు చాటు ఉన్నాయండి. ఇప్పుడు రూమ్ ఎలా బుక్ చేసుకున్నామో చెప్తాను. ట్రైన్ దిగగానే విష్ణునివాసంకి వెళ్ళి టోకెన్ వేయించుకుని తిరుమలకి వెళ్ళిపోయాము. అకామిడేషన్ కొరకు వెంటనే CRO ఆఫీస్కి వెళ్ళాము. ఇక్కడ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ అండి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1.5 అవర్కి రూమ్ అలాట్మెంట్ అయినట్టు SMS వచ్చింది. మనకు రూమ్ అలాట్మెంట్ ఎక్కడ అయిందో అక్కడే ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మాకు 100 రూపీస్ రూమ్ అలాట్ అయిందండి. 500 రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నారు. 2 డేస్లో అడ్వాన్స్ రిఫండ్ అయింది. తిరుపతిలో అసలు వీడియో తీయలేదండి. ఫోను, చెప్పులు 2 రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాము. వీడియోలో కనిపిస్తున్న టెంపుల్ గోవిందరాజ స్వామి టెంపుల్ అండి. తిరుమల దర్శనం అవ్వగానే కిందకు వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. తర్వాత కపిలేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. మేము శివరాత్రి రోజున కపిలతీర్థంలో ఉన్న కపిలేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామండి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శివరాత్రి అవటం వలన బాగా రష్ ఉందండి. భక్తుల కోసం కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. నెక్స్ట్ డే అలివేలు మంగాపురం కళ్యాణి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. తిరుమలలో 2 సార్లు దర్శనం చేసుకున్నామని చెప్పాను కదండి. అది ఎలాగంటే రూమ్ అలాట్మెంట్ అవ్వగానే లగేజ్ రూమ్లో పెట్టేసి తలనీలాలు సమర్పించి వెంటనే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. మధ్యాహ్నం 1 గంటకి దర్శనానికి వెళ్తే సాయంకాలం 7 గంటలకు బయటకు వచ్చామండి. టోకెన్ దర్శనం తెల్లవారుజామున 3 గంటలకు ఇచ్చారు. 4 గంటకి లైన్లోకి వెళ్తే 7 గంటలకల్లా వచ్చేసామండి బయటికి. ఆన్లైన్ బుకింగ్ లేనప్పుడు దర్శనం అకామిడేషన్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.